అందరికీ నమస్తే. P4 సర్వే గురించి ఫుల్ డీటెయిల్స్, విధి విధానాలు ఈ వీడియోలో మీకోసం. సర్ నమస్తే. ఈ మధ్య P4 సర్వే గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు P4 సర్వే గురించి అర్థమైన విధంగా తెలియజేయగలరు? మీలో చాలామంది సమాజం వల్ల పైకి వచ్చారు కాబట్టి తిరిగి దానికి ఎంతో కొంత ఇవ్వాలి. పేదవాళ్లుగా ఉన్న మీ తోటివారిని పైకి తీసుకొచ్చే బాధ్యతను సంపన్నలు తీసుకోవాలి. వీటిని పర్యవేక్షించా బాధ్యతను ప్రభుత్వము తీసుకుని మార్గదర్శి బంగారు కుటుంబం P40 పోవర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బంగారు కుటుంబాలను ఎవరు గుర్తిస్తారు సార్? రాష్ట్ర ప్రభుత్వము, ప్రభుత్వ డేటాబేసులు మరియు సర్వేలపై విశ్లేషణ ద్వారా బంగార కుటుంబాలను గుర్తిస్తారు. ఈ P4 సర్వేలో బంగారు కుటుంబాలను ఎలా గుర్తిస్తారు అంటే, గ్రామ వార్డు సచివాలయంలో P4 సర్వే 2025 పేరున ఈ డేటాను సేకరించడం జరిగింది. ఇందులో వివిధ రకాల ప్రశ్నలతో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కారు ఉందా, బైకు ఉందా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, భూమి ఉన్నాయా, మంచినీళ్లు ఎంత దూరం నుంచి తీసుకొస్తున్నారు, ఉపాధి అవకాశాలు ఏమైనా అవసరమా అనే చాలా విషయాలు సేకరణ చెయ్యడం జరిగింది ఈ సర్వేలో. ఈ ప్రోగ్రాంలో లబ్ధిదారులను గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న డాటాతో గ్రామ సభల ద్వారా గుర్తిస్తారు. ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్నవారిని గుర్తిస్తారు. లబ్ధిదారులు ధృవీకరణ అనంతరము వారి వివరాలను సమృద్ధి బంధనం అనే ప్లాట్ఫాంలో ఉంచుతారు. లబ్ధి పొందవలసిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీతో అనుసంధానించడమే ఈ P4 విధానంలో ప్రభుత్వ పాత్ర. ప్రభుత్వం, ప్రైవేటు పాటు ప్రజలు భాగస్వాములై పేదరిక నిర్మూలన కోసం పనిచేయవలసి ఉంటుంది. సంపదలో ఉన్నత స్థితిలో ఉన్నవారిలో 10% మంది, అట్టడుగున ఉన్నవాళ్లు 20% మంది పేదలను దత్తత తీసుకోవలసి ఉంటుంది. దీని ద్వారా ఆర్థిక అసమానతలు రూపుమాపవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. నేరుగా ప్రభుత్వము ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. రాష్ట్రములోని పేద కుటుంబాలను బంగార కుటుంబాలుగా గుర్తించి వారిని ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, సంస్థలు, సామాన్య ప్రజలు వారిని దత్తత తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దత్తత తీసుకున్న వ్యక్తి ఆ కుటుంబానికి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్య తదితర సహాయాన్ని అందించవచ్చు. మార్గదర్శి అంటే ఎవరు సార్? మార్గదర్శి అనేది దత్తత తీసుకున్న బంగారు కుటుంబానికి మార్గనిర్దేశం చేసి వారి అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిగాని, సంస్థగాని, సేవా సంస్థగాని. మార్గదర్శిగా ఉన్నవారు ఏమి చేస్తారు సార్? దత్తత తీసుకున్న కుటుంబాన్ని నెలనెలా ట్రాక్ చెయ్యాలి. వారి అవసరాన్ని గుర్తించాలి అంటే ఆరోగ్యం, ఉపాధి, ఎడ్యుకేషన్ మొదలైన అవసరమైన సేవలు లేదా సమాచారం అందించాలి. మార్గదర్శకులుగా ఎవరు చేరవచ్చు? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, వాలంటరీగా స్వచ్ఛంద సంస్థలు, NGOs, NRIలు, రాజకీయ నాయకులు కూడా చేరవచ్చు. ఇలాంటి మంచి కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో రావడానికి మీ వంతు ప్రయత్నంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మార్గదర్శి అంటే కేవలం నగదు మాత్రమే బంగారు కుటుంబాలకు సహాయం చేయవలసిన అవసరం లేదు. స్కిల్ కూడా సహాయం చేయవచ్చు. అందులో ఉన్నటువంటి కేటగిరీలు బోధన, మార్గదర్శకత్వం, నిధుల సేకరణ, ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్య సంరక్షణ, డిజైన్, టెక్నాలజీ, వ్యవసాయము, నిర్మాణము, చట్టపరమైన మద్దతు పై విషయాలలో సహాయం చేయాలనుకునేవారు కూడా మార్గదర్శకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సార్, ఈ బంగారు కుటుంబము ఎంపిక చెయ్యడానికి అర్హత ప్రమాణాలుగాని, అనర్హత ప్రమాణాలుగాని తెలియజేస్తారా వివరంగా సార్? బంగారు కుటుంబ అర్హత ప్రమాణాలు. ఈ క్రింది సమస్యలలో కనీసం ఒక్కటి అయినా ఉంటే ఆ కుటుంబం పథకానికి అర్హత పొందవచ్చు. 1. LPG గ్యాస్ లేని కుటుంబం, అంటే సంప్రదాయ ఇంధనాన్ని వాడుతున్నవారు. 2. ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనివారు. 3. ఆదాయం లేని కుటుంబం. 4. శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేని కుటుంబం, తాగునీరు తేవడానికి 30 నిమిషాల రౌండ్ ట్రిప్ ఉన్నవారు. 5. బ్యాంక్ ఖాతా లేని కుటుంబం,
కుటుంబంలో ఎవరికి బ్యాంక్ ఖాతా లేనివారు. అనర్హతలు. క్రింది దేనైనా ఒకటి ఉన్నా ఆ కుటుంబం పథకం నుండి తొలగించబడుతుంది, అంటే అర్హత ఉండదు. 1. భూమి కలిగిన కుటుంబం, మొత్తం 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి లేదా 2 ఎకరాల కన్నా ఎక్కువ తడిబడి భూమి కలిగి ఉండటం. 2. ప్రభుత్వ ఉద్యోగి, కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే. 3. పట్టణ ప్రాపర్టీ, మున్సిపల్ ప్రాంతంలో ఆస్తి కలిగి ఉంటే. 4. ఆదాయపు పన్ను చెల్లింపు, కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అయితే. 5. 4 చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబం, 4 వీలర్ వాహనం కలిగి ఉంటే. 6. విద్యుత్ వినియోగం అధికంగా ఉండటం, నెలకు సగటున 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటే. ఇప్పుడు ఈ సర్వేలో యాడయ్యే అవకాశముందా సార్? 4 నెలల క్రితం జరిగిన ఈ P4 సర్వే డేటాకు అదనంగా ఇంకా మిగిలిపోయినటువంటి, కొత్తగా చేర్చవలసినటువంటి, అంటే నిజంగా అవసరమైన కుటుంబాలకు యాడ్ చేయడానికి ఇప్పుడు అవకాశం ఇచ్చి ఉన్నారు. మీకు దగ్గర్లో ఉన్న గ్రామ సచివాలయములో పంచాయతీ సెక్రటరీ వారిని సంప్రదించగలరు. P4 భాగంగా మార్గదర్శి రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా వారు ఓటీపీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.